హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా నిధులను ఈ నెల 26 నుంచి కూడా మనకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. ఇక వీరికి మాత్రమే తొందరగా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఇలా ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల 26 నుంచి కూడా ఈ రైతు భరోసా నిధులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎకరాలకు కూడా, అంటే గతంలో 7 ఎకరాలు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ 5 ఎకరాలకు అంటున్నారు, మళ్ళీ 7 ఎకరాలు అంటారు. అది కన్ఫామ్గా అయితే మనకు చెప్పడం అయితే లేదనమాట. మీకు ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది కూడా క్లారిటీ లేకుండా ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా, అంటే మీ యొక్క ఏఈఓల ద్వారా మీరు ఈ యొక్క వివరాలంటూ తెలుసుకుని మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి సాయం అయితే అందించబోతుంది అనమాట. 19వ విడత నిధులను విడుదల చేయబోతోంది. ఇక ఈ విధంగా ఎన్నో పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలైతే చేయబోతోంది. ఇక రైతు భరోసా అనేది రోజుకు 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల కంటే 7 ఎకరాల వరకు కూడా సాయాన్ని అందిస్తారని మనకు అప్డేట్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు గతంలో చూసుకుంటే 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి 5 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక 7 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే లేవు. అది కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని, మీరు చేసుకున్నటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. ఇక గతంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పబోతున్నారనమాట. అంటే గతంలో అప్లై చేసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయలేదన్నమాట. ఈ నేపథ్యంలో మనకు అంటే రైతులందరూ కూడా అప్లై చేసుకునే సంవత్సరం అయిపోయింది కాబట్టి వారి దరఖాస్తుల ప్రకారం అప్పట్లో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పడంతో అప్పుడైతే చాలామంది రైతులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా విధి విధానాలన్నీ మార్చేశారు కాబట్టి, అన్నీ కూడా మార్చేస్తున్నారు కాబట్టి కేవలం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి 5 ఎకరాలు అంటే
ఈ 5 ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన వారికి ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి. కాబట్టి ఈ అర్హులను గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఫోటోలు అనేది తీసి రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా సర్వే చేసి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనకు అర్హులు మరింతగా అంటే పక్కాగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో చూసుకుంటే మనకు ఎలాంటి భూములు ఉన్నా కూడా అంటే మనకు రాళ్ళు గుట్టలు చెరువులు ఇలా ఏమున్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసేదన్నమాట రైతు బంధు కింద. ఇప్పుడు అలా కాకుండా కేవలం రైతు భరోసా ద్వారా మామూలు పంటలు సాగు చేసే వారికి మాత్రమే నిధులు విడుదల చేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం కూడా అర్హుల లిస్టును గుర్తించడానికి సిద్ధంగా ఉంది. కొత్త అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి. మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్తగా మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, ఇక ఈ 19వ విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇక రైతు భరోసాతో పాటుగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 16వ విడత అంటే పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రైతు రుణమాఫీని విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ గతంలో ఎవరికైతే జమ కాలేదో వారికి రైతు రుణమాఫీ కింద డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది, పెండింగ్ డబ్బులన్నీ కూడా. కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తాయి. ఇక రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు కూడా వస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇచ్చినటువంటి అప్డేట్స్ని బట్టి అంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి. మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులను కూడా ఒకేసారి మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే